హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానీస్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ పందిరి చూడంగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి, ఇదేదో పెళ్లి పందిరి అనుకుంటున్నారు కదా. అవునండి, ఖచ్చితంగానే పెళ్లి పందిరి. మా కాంప్లెక్స్లో పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి. మామూలుగా మన ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలవుతున్నాయి అంటే ముందుగా ఇంటి ముందర వాకిళ్లకు ఇరువైపులా అరటిగెలలుండే అరటి చెట్లు, అలాగే మధ్యలో కొబ్బరాకులతో ఇలాగా పచ్చగా ఉండేలాగా పెళ్లి పందిరి వేయించుకుంటాం కదండి. అలాగే ఈ పందిరి చాలా బాగా వేశారండి. ఈ వీడియోలో కనిపిస్తున్న రామచిలుకలు చూడండి, కొబ్బరాకులతో పందిరి వేసేవాళ్ళు చాలా అందంగా అల్లారు కదా. అలాగే ఈ కొబ్బరి పూలు కూడా చాలా అందంగా ఉన్నాయండి. మన ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలవుతున్నాయి అంటే అరటిగెలలుండే అరటి చెట్లు పెట్టడం, మామిడి తోరణాలు కట్టడం, ఇలాగా పచ్చదనంగా ఉండే పెళ్లి పందిరి వేయటం వల్ల ఆ పచ్చదనం అంతా కూడా మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా తెచ్చిపెడుతుందండి. అలాగే ఈ కొబ్బరి పూలు చూడంగానే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. కొబ్బరి చెట్టుకుండే ఈ పూలు ఎండిపోయిన తర్వాత కింద పడిపోతాయండి. ఆ పువ్వుల మధ్యలో చిన్న మోము ఉంటుందండి. ఆ మోము చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆ మోమును తిన్నారా? ఒకవేళ తినుంటే కామెంట్ చేయండి. పందిరి వేసేవాళ్ళు ఈ పెళ్లి పందిరి చాలా బాగా వేశారండి. అలాగే మీకు కూడా ఈ పందిరి చూడంగానే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మా కాంప్లెక్స్లో పెళ్లి సంబరాలు ఎలా జరిగాయో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మా కాంప్లెక్స్ ఓనర్స్ వాళ్ళ పెద్ద పాపకు ఈ మధ్య పెళ్లి జరిగిందండి. పెళ్లి పిలుపులకి వచ్చినప్పుడు ఈ పత్రికను ఇచ్చారు. పత్రిక చాలా బాగుందండి. నెల్లూరులోని ముతుకూరు రోడ్లో ఉన్న పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నవంబర్ 17వ తారీఖు తెల్లవారుజామున 5:48 నుంచి 5:51 పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి చాలా బాగా జరిగిందండి. అలాగే ఈ పత్రిక బుక్ రూపంలో చాలా బాగుందండి. ఇందులో శుభకార్యాలకు సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలను చాలా చక్కగా వివరించారు. హిందూ వివాహం యొక్క ప్రాధాన్యతను కూడా వివరించారు. అలాగే పెళ్లికి ఎవరెవరు దేవతలు వస్తారు అనేది కూడా వివరించారు. ముందుగా ప్రథమ పూజ్యుడైన వినాయకుడు వస్తాడు. ఆ తర్వాత మిగిలిన దేవతలందరూ వచ్చి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరికీ కూడా ఆశీర్వచనాలు ఇస్తారు అనేది కూడా వివరించారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిణయం ఎలా జరిగింది, అలాగే వధూవరుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఈ పత్రికలో మంచిగా పొందుపరిచారు. పెళ్లి కుమారుడుకు పెళ్లి కుమార్తెకు కట్టే బాసికం యొక్క ప్రాధాన్యతను చాలా చక్కగా వివరించారు. కన్యాదానం ఎలా చేయాలి అనే విషయాన్ని, కన్యాదానం చేయటం వల్ల మనకు ఎంత పుణ్యఫలం వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ బుక్లో చాలా చక్కగా పొందుపరిచారు. పెళ్లిలో చాలా ముఖ్యమైన ఘట్టం సుముహూర్తం, అలాగే జీలకర్ర బెల్లం యొక్క ప్రాధాన్యతను చాలా చక్కగా వివరించారు. మంగళప్రదమైన మంగళసూత్రధారణం యొక్క ప్రాధాన్యత గురించి అక్షతలు, తలంబ్రాలు, పాణిగ్రహణం, సప్తపది ఇలాంటి ఎన్నో మంచి విషయాలను ఈ పత్రికలో చాలా మంచిగా పొందుపరిచారండి. ఇప్పుడు మా కాంప్లెక్స్లో పెళ్లి వేడుకలు ఎలా జరిగాయో చూసేద్దాం మా ఫ్రెండ్స్. మొదటి రోజు వచ్చి పెళ్లి కూతుర్ని చేయటం, అలాగే రెండో రోజు ఉదయాన హల్దీ జరిగింది. మేమందరం ఈ హల్దీ ఫంక్షన్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా ఎంజాయ్ చేశామో. అలాగే రెండో రోజు మధ్యాహ్నం మెహందీ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం చేతులకి గోరింటాకు పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాము. అలాగే కొన్ని గేమ్స్ కూడా ఆడిపించారండి. ఆ రోజు సాయంత్రం సంగీత్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. మేమందరం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. అలాగే మూడవ రోజు ఉదయాన పెళ్లి కుమారుడు అలాగే పెళ్లి కుమార్తెకు సంబంధించి స్వయంవరం ఘట్టం చాలా బాగా జరిగింది. ఆ రోజే ప్రధానం కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజు సాయంత్రం రిసెప్షన్ వేడుక సూపర్గా జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకలో మా కాంప్లెక్స్ వాళ్ళందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశాము. అలాగే నాలుగవ రోజు ఉదయాన అంటే తెల్లవారుజామున పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు వివాహం జరిగింది. పూజారులందరూ శాస్త్రోక్తంగా చాలా బాగా జరిపించారు. అలాగే హైదరాబాద్లో పెళ్ళికొడుకు తరపు వాళ్ళు రిసెప్షన్ ఫంక్షన్ చేశారండి. ఈ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలన్నీ ఎలా జరిగాయో అన్నది ఒక్కొక్క వీడియోలో చూపిస్తానండి. మొదటగా వచ్చేసి పెళ్లి కూతురు చేసే కార్యక్రమం ఎలా జరిగిందో చూడండి. పెళ్లి కూతుర్ని చేసే వేడుక పెళ్లికి 3 రోజుల ముందర అంటే నవంబర్ 14వ తేదీన ఈ వేడుక జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముందుగా పెళ్లి కూతురికి నలుగు పెట్టడం జరుగుతుంది. ముందర కాళ్ళకు పసుపు పూసిన తర్వాత కుంకుమ బొట్లు పెడతారండి. ఆ తర్వాత తల మీద అంటే మాడికి నువ్వుల నూనె అంటుతారు. పెళ్లి కూతురు అలాగే తోడి పెళ్లి కూతురు ఇద్దరికీ కూడా చెంపల కింద చేతులకి గంధం పూస్తారు.
నువ్వుల నూనె రాయటం అంటే పెళ్లి కుమార్తెకు అలాగే తోడి పెళ్లి కూతురికి ఆశీర్వచనం ఇచ్చినట్లు అని అర్థం అన్నమాట. పెళ్లి కూతురు అమ్మమ్మ కూడా నలుగు పెడుతుంది. మొదటగా తల్లి నలుగు పెట్టడం పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెళ్లి కూతురిని తోడి పెళ్లి కూతురిని ఇద్దరిని అక్షతలతో ఆశీర్వదిస్తారు. అలాగే పెళ్లి కూతురు అమ్మమ్మ తాతయ్య కూడా నలుగు పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. ఇప్పుడు పెళ్లి కూతురు మేనమామ మేనత్త కూడా పెళ్లి కూతురికి అలాగే తోడు పెళ్లి కూతురు కూడా నలుగు పెడుతున్నారండి. తోడు పెళ్లి కూతురు వచ్చి పెళ్లి కూతురు మేనమామ కూతుర్ని కూర్చుండబెట్టారనమాట. తల్లి తరపు బంధువులు తండ్రి తరపు బంధువులు నలుగు పెట్టడం పూర్తయిన తర్వాత మేమందరం కూడా నలుగు పెడుతున్నామండి. మొదట కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత చెంపల కింద అలాగే చేతులకి గంధం పూస్తారు. అలాగే నువ్వుల నూనెని తల మీద అంటే మాడికి అద్దటం వల్ల ఆశీర్వచనం ఇచ్చినట్లు అని అర్థం అన్నమాట. ఇప్పుడు నలుగు పిండిని ముఖానికి అలాగే చేతులకు పూసిన తర్వాత పెళ్లి కూతుర్ని అలాగే తోడి పెళ్లి కూతుర్ని ఇద్దరిని కూడా అక్షతలతో ఆశీర్వదించాలి. పెళ్లి కూతురు చెల్లెలన్నమాట. పేరు జ్యోతిక, ప్రీతిక, జ్యోతిక ఇద్దరు కూడా మా కాంప్లెక్స్ వాళ్ళందరితో చాలా క్లోజ్గా ఉంటారు. ఇంకా మా కాంప్లెక్స్లో ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్లి కూతురికి అలాగే తోడి పెళ్లి కూతురు కూడా నలుగు పెడుతున్నారు. ఇంకా మా కాంప్లెక్స్ ఓనర్స్ సుధా గారు అలాగే శ్రీనివాసరావు గారు మా కాంప్లెక్స్లో ఉండే వాళ్ళందరితో పిల్లలు కానీ సార్ కానీ మేడం కానీ చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా మంచివారండి. నలుగు కార్యక్రమం అయితే ఇలా పూర్తయింది. అమ్మా నాన్న పెళ్లి కూతుర్ని చూసి ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఇంకా టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. క్లాత్ డెకరేషన్ చాలా బాగుంది కదా. నలుగు పూర్తయిన తర్వాత ఇద్దరికి హారతి ఇస్తున్నారండి. అందరూ టిఫిన్ తినేసారనమాట. నేను వీడియో తీస్తూ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. మా ఫ్రెండ్ నేను ఇద్దరం మిగిలిపోయామన్నమాట. టిఫిన్లో వచ్చేసి పొంగలి, వడ, స్వీటు, ఇడ్లీ పెట్టారు. టిఫిన్ చాలా టేస్టీగా ఉందండి. ఇంకా మేము అందరం కిందకి వచ్చేసాము. పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా. వచ్చేసి స్పైడీ చాలా క్యూట్ గా ఉంటాడు. ఇక్కడ మా కాంప్లెక్స్ వాళ్ళందరూ కలిసి ఏదో ప్యాకింగ్ చేస్తున్నట్టున్నారండి. అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ కనిపించే గిఫ్ట్స్ అన్ని ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అన్నమాట. ఏం చేస్తున్నావు పొద్దు? ఆకు అక్క పండు ఈ మధ్యలో స్పైడీ. నేను కూడా మా వాళ్ళందరితో కలిసి ఆకు, వక్క, పసుపు, కుంకుమ, పండు అలాగే గిఫ్ట్స్ అన్ని కవర్లో వేసేసాము. ఇంకా మేమందరం కలిసి మిద్దిపైకి వచ్చాము. అందరం కలిసి పసుపు దంచటానికి అన్నీ రెడీ చేసేస్తున్నారనమాట. మా కాంప్లెక్స్లోనే మిద్ది పైన పెళ్లి కూతుర్ని చేసే వేడుక చాలా బాగా జరిపించారు. అలాగే అరిటాకులతో చేసిన బ్యాక్ డ్రాప్ కటన్ చాలా బాగుంది కదండి. ఈ పాప వచ్చేసి తోడు పెళ్లి కూతురు చెల్లెలు అనమాట. చాలా క్యూట్గా ఉంటుందండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. అరిటాకులతో బ్యాక్ డ్రాప్ కటన్ కానివ్వండి, మహాలక్ష్మి అమ్మవారు పసుపు దంచుతూ ఉన్నట్లుగా చీర అలంకరణతో ఉన్న బొమ్మలు కానివ్వండి, పసుపు దంచే ముందర రోళ్ళు సెట్ చేయడం కానివ్వండి, టోటల్గా వ్యూ అయితే మాకందరికీ సూపర్గా అనిపించింది. నలుగు కార్యక్రమం పూర్తయిన తర్వాత అభ్యంగన స్నానం చేసి అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ కొత్త బట్టలు పెడతారు. ఆ కొత్త బట్టలు ధరించి కూర్చుంటుంది. ఇద్దరికి పూలమాలలు వేసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి పెళ్లి కూతురు అమ్మగారు అలాగే తోడి పెళ్లి కూతురు అమ్మగారు తాంబూలం ఇచ్చి ఇద్దరిని ఆశీర్వదిస్తారు. పెళ్లి కూతురు అలాగే తోడి పెళ్లి కూతురు చాలా అందంగా రెడీ అయి కూర్చున్నారండి. పెళ్లి కుమార్తె అంటే శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం, అలాగే పెళ్లి కుమారుడు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. ఇప్పుడు పసుపు దంచటం మొదలు పెడతారు. మొదటిగా రోళ్ళన్నిటికీ శుభ్రంగా పసుపు రాసిన తర్వాత ముగ్గు పెట్టి కుంకుమ బొట్లతో ఇలాగా అలంకరిస్తారండి. పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లి పనులు చేసుకోవటానికి మంచి రోజు చూసుకొని పసుపు కొమ్ములు దంచటం ప్రారంభిస్తారు. ఆ కొమ్ములని మరికొన్ని పసుపు కొమ్ములని కలిపి ఇద్దరు కుటుంబాల వాళ్ళు మంచి రోజు చూసుకొని ఒకే రోజు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో ఈ పసుపు కొమ్ములని దంచుతారు. పసుపు దంచటం అంటే అమ్మాయి జీవితం పసుపు కుంకాలతో కలకల్లాడుతూ ఉండాలని అర్థం అన్నమాట.
ఇలా మేమందరం ఎంతో సంతోషంగా పెళ్లి కూతురు చేసే వేడుకలో పసుపు దంచడం అయిపోయిన తర్వాత అందరం భోజనాలు చేసామండి. ఉసిరికాయ పులిహోర, బిర్యానీ, వడ, స్వీట్, మేతియార్, పాలకూర, ఏదో సమ్ చపాతీ చాలా బాగుందండి. పన్నీర్ కర్రీ భోజనం అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మేమందరం భోజనాలు చేసేసాము. మా అందరినీ వడియాలు పెట్టమన్నారనమాట వసుధ గారు. ఇంకా మేమందరం పెళ్లి కూతురు దగ్గరికి వడియాలు పెట్టడానికి వచ్చాము. ఇలా నేను కూడా వడియాలు పెట్టడం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని, తోడి పెళ్లి కూతురిని ఇద్దరిని అక్షతలతో ఆశీర్వదించాను. వీళ్ళిద్దరూ చాలా కలగా ఉన్నారు కదండి. ఇంకా ఫుల్గా వర్షం పడుతూ ఉందండి. అందరితో పాటు వనదేవుడు కూడా పెళ్లి కూతురికి, తోడి పెళ్లి కూతురికి ఇద్దరికి కూడా ఆశీర్వాదం ఇచ్చారండి. ఈ విధంగా మా కాంప్లెక్స్లో ప్రీతిక పెళ్లి కూతురిని చేసే వేడుక చాలా సంతోషంగా జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అలాగే మేమందరం కొన్ని ఫొటోస్ కూడా తీయించుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది మీ హారిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.